నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్టోరీ బోర్డ్కి స్వాగతం. నమస్కారం. మనం ఇక్కడ ప్రశాంతంగా పండుగలు జరుపుకుంటున్నామంటే, రాత్రిపూట హాయిగా నిద్రపోతున్నామంటే దానికి కారణం ఎవరో తెలుసా? మన కంటికి కనిపించని దేవుళ్ళు కాదు, సరిహద్దుల్లో పహారా కాస్తున్న మన భారతీయ సైనికులు. -30 డిగ్రీల చలి, శ్వాస తీసుకోవడం కూడా కష్టమయ్యే మంచు కొండలో అక్కడ మన జవాన్లు రాసే రక్తాక్షరాల కథే ఈరోజు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా అవుతోంది. కన్న తల్లిని, కట్టుకున్న భార్యను, పుట్టిన బిడ్డను వదిలి దేశమే నా సర్వస్వం అని ప్రాణాలు సైతం లెక్క చేయని ఒక వీర జవాను కథను ఇప్పుడు చూద్దాం. అది హిమాలయాల సరిహద్దు. చుట్టూ తెల్లని మంచుకొండలు, ప్రాణాలు తీసేంత చలి. ఆ చలిలో కూడా గుండె నిండా దేశభక్తిని నింపుకొని నిలబడ్డాడు రఘు అనే యువ సైనికుడు. ఇంటి దగ్గర భార్య ప్రసవ వేదన పడుతోంది. నువ్వు తండ్రివయ్యావు అనే వార్త రఘుకి అందింది. ఆనందంతో ఆ తండ్రి కళ్ళు మెరిశాయి. తన బిడ్డను ఎప్పుడు ఎత్తుకుంటానా అని గుండె కొట్టుకుంది. కాని అంతలోనే శత్రువుల అలజడి, దేశ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ఉగ్రవాదుల కుట్ర. బిడ్డ ముఖం చూడాలనే ఆశ కంటే మాతృభూమిని రక్షించాలనే బాధ్యత ఆ సైనికుడిని ముందుకు నడిపించింది. తుపాకీ చేతబట్టి శత్రువులపై సింహంలా విరుచుకుపడ్డాడు. హోరాహోరీగా జరిగిన పోరాటంలో శత్రువులను ఖండించాడు. కాని దురదృష్టవశాత్తు ఒక బుల్లెట్ రఘు గుండెల్లోకి దూసుకెళ్ళింది. రక్తం మంచు రంగును ఎర్రగా మారుస్తున్న రఘు ముఖంలో నవ్వు తగ్గలేదు. చివరి శ్వాస విడుస్తూ తన జేబులో ఉన్న భార్య, పుట్టబోయే బిడ్డ ఫోటోను చూసి ముద్దాడాడు. భారత్ మాతాకి జై అంటూ ఆ విప్లవ వీరుడు నేల కొరిగాడు. అవును, అతను తన బిడ్డను చూడలేదు, కాని దేశంలోని కోట్లాది మంది పిల్లల భవిష్యత్తు కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడు. ఈరోజు రఘు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ప్రతి భారతీయుడి గుండెల్లో అమరుడిగా నిలిచిపోయాడు. స్వార్థంతో బతికే ఈ రోజుల్లో పరమార్థం కోసం, మన కోసం ప్రాణాలర్పించే సైనికుడి కంటే గొప్ప హీరో ఎవరు ఉంటారు చెప్పండి? దేశం కోసం రక్తం చిందించిన ఆ వీరుడికి, ఆ సైనికుడిని కన్నా ఆ తల్లిదండ్రులకు మనందరి తరపున శతకోటి వందనాలు. జై హింద్, జై జవాన్. ఇలాంటి కథనాల కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్టోరీ బోర్డ్.